లోకానికి ఎందుకు వచ్చాము అనే సంగతి మనం మర్చిపోయాం. కనుక మీ అందరికీ నేను గుర్తు చేయాలి, మీరెప్పుడు వినలేని అనేక సందర్భాలు ఈ రోజు నుండి నేను మీకు చెప్తాను. ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎవరు పరలోకానికి వెళతారు? భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, పుట్టినటువంటి ప్రతి మనిషి ఎక్కడ నుండి భూమి మీదకు రంగప్రవేశం చేశాడు అని మనం ఆలోచిస్తే, మీరు మీ తల్లిలో నుండి వచ్చారు అని మీరు చెప్తారు. మీ తల్లిలోనికి మీ తండ్రి నుండి వచ్చారు అని నమ్ముతారు. నువ్వు ఆదాములు ఎంతమంది ఉన్నారు? ఆదాములో ఉన్నవారు ఎంతమంది అంటే భూమి నిండిపోద్దట. అబద్ధం అంటారు, నిజమంటారు? దేవుడు ఆశకలాడుతున్నట్టు. దేవుడు ఆదాముతో అవ్వతో అంటున్నాడు, మీరు భూమిని నిండించండి అంటే భూమి నిండిపోయేటంత మంది జనం ఒకే ఒక్కనిలో ఉన్నారు, అతడే ఆదాము. నిజమేనా? ఇప్పుడు సైన్స్ చెప్తాను. భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒక పురుషుని నుండి విడుదలైనటువంటి శుక్రకణాల సంఖ్య ఎంత ఉంటుంది అని సైన్స్ అడిగితే సైన్స్ అంటుంది 30 కోట్ల నుండి 50 కోట్లు శుక్రకణాలు విడుదలవుతాయట. పురుషుల నుండి ఒకసారికి తల్లిలోనికి వెళ్ళే శుక్రకణాల సంఖ్య ఎంతమంది ఉంటారట? 30 కోట్ల నుండి 50 కోట్లు. అంటే భార్యాభర్తల దాంపత్య జీవితంలో పురుషుల నుండి విడుదలైనటువంటి ఈ శుక్రకణాలలో ఒకసారి భార్యలోనికి 30 కోట్ల నుండి 50 కోట్ల మంది వెళ్తారటండి. ఇది శాస్త్రం చెబుతుంది. నమ్మలా? నమ్మవా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరు చెప్పండి? 30 కోట్ల నుండి 50 కోట్లు శుక్రకణాలు వెళతాయి అని సైన్స్ అంటుంది. ఇది నిజం. అంటే 30 కోట్ల నుండి 50 కోట్ల శుక్రకణాలు ఒక పురుషునిలో నుండి వెళతాయి అని అన్నారు అంటే పురుషులలో ఎంతమంది ఉన్నారని శాస్త్రం అంటుంది? 30 కోట్ల నుండి 50 కోట్లు ఉన్నాయని శాస్త్రం అంటుంది. శాస్త్రం అనేది ఏదైనా ఒక విషయం చెబితే దానికి బైబిల్ ఏమంటుందో తెలుసా? వాళ్ళు చెప్పింది రైట్ అయితే రైట్ అంటుంది, లేకపోతే వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ చెబుతుంది. ఇది బైబిల్కు ఉన్నటువంటి గొప్పతనం. అందుకే జైశాలి పీడి సుందరరావు గారు దీనికి పెట్టిన పేరే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని అన్నాడు. సకల శాస్త్రాలను అధిగమించేస్తుందట బైబిల్. అంటే శాస్త్రం ఏమని చెప్పింది అనుకోండి, దాన్ని అధిగమిస్తుంది. ఉదాహరణ, ప్రకృతి ఎలా పుట్టింది అని శాస్త్రాన్ని అడిగితే సైన్స్ అంటుంది బిగ్ బ్యాంగ్, పెద్ద ప్రేలుడు, విస్ఫోటనం
ఓం, బిగ్ బ్యాంగ్, పెద్ద శబ్దం. బిగ్ పెద్దది, బ్యాంగ్ అంటే శబ్దం. ప్రకృతి పుట్టింది బిగ్ బ్యాంగ్ వల్ల, శబ్దము వల్ల పుట్టింది అంటుంది. ఎవరు? శాస్త్రం అంటుంది. నిజమేనా? నిజమే. కానీ దానిని బైబిల్ ఎలా అధిగమిస్తుందో తెలుసా? బైబిల్ ఎలా అధిగమిస్తుందో తెలుసా? శబ్దము వలన విశ్వం పుట్టింది అంటున్నారు మీరు. రైట్. శబ్దము ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి. శబ్దము వల్ల సృష్టి పుట్టింది. బాగుంది. శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? అది చెప్తుందా? చెప్పలేరు. అందుకే సకల శాస్త్రాలను బైబిల్ అధిగమిస్తుంది. శబ్దము వల్ల సృష్టి పుట్టింది అన్నావు. శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఇవేంటి?